వాళ్ళు కొన్న భూముల్ని మీ పేరుతో మీ అమ్మ పేరుతో కూడా కొనిచ్చావు. 40 లక్షల రూపాయలు విలువైనట్టు ఆ రోజుల్లోనే 40 లక్షలు పెట్టి నువ్వు ఆ ల్యాండ్ మీ అమ్మ పేరుతో కొనిచ్చావు కదా. ఇచ్చి వెంటనే ఏం చేసావు నువ్వు? నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం ఆ 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా? విజయమ్మ గారి మీద ప్రేమ మీకు అంత పాపం పొంగుకొని వచ్చిందా? ఆ ల్యాండ్ ఏం చేసావు? నీ లోకేష్ పేరుతో రాయించుకున్నావు తిరిగి మీ అమ్మ దగ్గర నుంచి. ఇదే మీ ప్రేమ కుటుంబం పట్ల? ఇదేనా మీ కుటుంబానికి చేసే న్యాయం? ఎన్ని రోజులు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు. ఇంతెందుకు మీ నాన్న చనిపోతే పెద్ద కొడుకుగా నువ్వు కదా తలకొరిగి పెట్టాలా? మరి నువ్వెందుకు పెట్టలేదు? తమ్ముడి చేత ఎందుకు పెట్టించావు? ఏనాడైనా సరే నువ్వు శ్రాద్ధ కర్మలు కానీ ఇంటికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చావా? ఎప్పుడూ లేదు. ఈ మధ్య చెప్తున్నావు కొత్త మాట ఒకటి. మావిడ అక్కడ ప్రతి పండగకి వెళ్దామంది. ఇదేదో ఎవరు వెళ్ళనట్టుగా. సంక్రాంతి వస్తే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ సొంత కుటుంబాలకు వెళ్ళిపోతారు. ఇదేదో మీరే కొత్తగా కనిపెట్టినట్టు. అన్ని వేషాలే, అన్ని డ్రామాలే, అన్ని నాటకాలే, అన్ని అబద్ధాలే. మీ బతుకంతా ఇంతేనా? మీ వాళ్ళని మీరు చూసుకోలేరు. ఎందుకు? పక్కనే నేను ఉన్నానుగా. మీ తాతను బతికించుకున్నదాన్ని, మీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిన దాన్ని నేనున్నాను కదా. నీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అట్లానే మీకు డబ్బున్న వాళ్ళు తప్ప లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారే విధానం ఈరోజు విజయమ్మ గారి శుభాకాంక్షలు చెప్పడం ద్వారానే అర్థమవుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి బయటికి వెళ్ళి వినండి. ఉమ్మేస్తూ ఉన్నారు మీ మీద. ఇంత నీచంగా దిగజారాలా? ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఏంటి? ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు. ఆయన కడుపులో మంటను రగిల్చారు. ఆయన కొడుకుల్ని ఆయనకు కాకుండా దూరం చేశాడు మీ బాబు. మీ బాబు ఎంత నీచ చరిత్రో, ఎంత దుర్మార్గుడు ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా చాలు నిజంగా. అందుకే పెద్ద పుస్తకమే రాశాను ఆయన మీద నేను. అట్లాంటి వాడు మీ తాతను బ్రతికుండగానే చంపేసినటువంటి వ్యక్తి కదా మీది. మీ అమ్మ కూడా అందులో భాగస్వామే కదా. మరి సొంత తండ్రికి అంత అన్యాయం జరుగుతుంటే సరే కనీసం అండగా నిలబడిందా మీ అమ్మ? పోనీ ఆ రోజు నువ్వు చిన్నాడు అనుకుందాము. మీ అమ్మ మీ నాన్న అంత ద్రోహం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీస్తూ ఉంటే ఆయన మీద